హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చింది, ఇంకా మన బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది. మేము కూడా బోనాల పండుగ చేద్దామని తోటలోకి వచ్చినాము. మంచిగా బోనాల పండుగ అమ్మవారికి మంచిగా దండం పెట్టుకుని అందరూ బాగుండాలని, చల్లగా ఉండాలని అమ్మవారికి మనం గౌరవిద్దాం. చోట ఎగో మేము తాడు మర్చిపోయినాం బై మిస్టేక్లా. వాడు ఉరుకురికి వస్తుంటే నేను వాడి వెనకాల వాడు ఉరుకొచ్చి ఇప్పుడు నేను ఒకటి ప్రిపేర్ చేసిన కరెక్ట్గా వచ్చేసింది పండుగ. The most busiest person in me. రింగులు అంటే చిన్నగా రింగులు వేసి వాటర్ నిలవనికని పెట్టినామన్నా. అచ్చా అంటే బాయ్ అంట చిన్న రింగులు వేస్తున్నారా నేను ఫ్రెష్గా కోసం వాడిపండు రసాలా అవి. మిస్టర్ బిజీ ప్రైమ్ మినిస్టర్, ఆ ఫోన్ ఇంకా పెట్టామా ఈరోజు? ఫోన్ వదిలిపోయేటట్టు ఉన్నది అది. అన్నీ ఆగిపోయింది. తాగండి ఇవి. స్వీట్గానే అవునా? సెట్టింగ్ అప్ పోయి అవి వెయ్యాలా అట్లా? మంట అంటే ఇంక వెయ్యాల. ఇక్కడ సైడ్ ఏమి ఉండేవి కదా. కట్టెల పొయ్యి పెట్టుడు కూడా ఒక ఆర్ట్. మంటనా? ఓహో, గాలి రాకుండా మంచిగా పోనాం బ్రహ్మాండంగా డెకరేట్ చేయాలని బిందె తీసుకున్నాము. ఇదైతే మంచి వస్తుంది అన్నమాట నీట్గా. సో నాకంటే బాగా మా మాధవి చేస్తుంది అనమాట డెకరేషన్. ఈసారి ఆమెకు అప్పచెప్పిన మంచిగా చేస్తుందని, అదే ఫస్ట్ క్లాస్ చేస్తుంది అనమాట. సో డెకరేషన్ సూపర్ చేస్తే చూసి చేయమని అడిగిన నేను ఈసారి బోనానికి. ఆమె చేస్తుంది, మనం చూద్దాం. దాంతో అట్రాక్షన్ అంటే ఇవ్వడం మనకు ఇంకా నెక్స్ట్ బాగుంటుంది. సున్నం పెడితే సున్నం మీద మంచిగా ఆయిల్ పెట్టేసి తర్వాత మనం మనకి ఇష్టం ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకుని. గాలి కూడా ఎట్లా వస్తుందంటే గాలి అస్సలు తుఫాను గాలి సౌండ్ వస్తుంది చూసిండ్రా, అట్లా వస్తుంది. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా వాయిస్ వస్తేనే లేదు బయటికి. గాలి నాకైతే ఉల్లిపాయలు కట్ అవుతున్నాయి చికెన్ కర్రీకి. అక్కడ బోనం అవుతుంది, అక్కడ వంట అవుతుంది, ఇక్కడ ఇది అవుతుంది, ఇది. ఓహో, ఇలా చేస్తారని తెలియదు నాకు. ఎందుకు నేను చేస్తే కదా అప్పుడు ఆయన చూడలే. అప్పుడు కాస్త బోనం చేసినాను. అందరికంటే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆడిది ఆడిది తయారైన ఒక ఆడిది నేను కాదు, ఆడిదైనా ఒక ఆడిది. ఇది వేరే గిన్నెనా? మంచి పసుపుతో, అది కుంకుమతో కదా, ఇది పసుపుతో డెకరేషన్.
బోనం అంటే మామూలు కాదు, ఇది అనుకుంటున్నారా? చాలా దాన్ని పసుపు పెట్టండి. పసుపు ఎంత బాగా డెకరేట్, ఇంట్రెస్ట్ అంతే, మన ఓన్ ఇంట్రెస్ట్, క్రియేటివిటీ, అమ్మవారికి చెయ్యాలి అన్న ఒక ప్రమాణం వస్తుంది అంతేనా? ఈ అమ్మవారి దయ. గుట్టల చికెన్ అని తెగ ఊహిస్తారు కదా, ఈరోజు నేను చేస్తాను గుట్టల చికెన్. చక్కగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అన్నీ మంచిగా కలిపేసి ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మంచిగా కుండలో వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కొయ్యకుండా ఇట్లనే వేసుకోవాలి. దీంట్లో కప్పు ఇట్లా వేసేసుకోవాలి. నేను మంచిగా ఇప్పి కుండ తీసి కదా, ఈ మూత అంటే స్టీల్ మూత పెడుతున్నాను నేను. యాక్చువల్లీ కుండ మూత పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. అరగంట అయినాక వచ్చి చూద్దాం. ఆ పాప సినిమా స్టార్ట్ అయిపోవాలి ఇక. అదే అనుకుంటా. ఇట్లా మంచిగా బోరం పడితే ఇట్లా మనం వెళ్ళమన్నా కొంచెం పెరుగు అన్నీ వేసేసుకొని బోరం తయారు చేసేసుకోవాలి. అంటే బోరంలో ఏం వేస్తారని చాలా మంది క్యూరియాసిటీగా అడుగుతారు. ఏం ఉండదు, బెల్లం అన్నం వండి అలా బెల్లం వేసుకొని కొంచెం పెరిగి వేసేస్తే అదే బోరం అన్నం అవుతుంది. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అంత మంచిగా వేపాకుతుంది వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేపాకు పెడితే అంత మంచిది అనమాట. అంటే యాక్చువల్లీ మనకి సైంటిఫికల్గా కూడా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వేప చేదు అనేది చాలా మంచిది. ఇది పీల్చుకోవడం వల్ల చేదు మనము ఇట్లా చేసేటప్పుడు వేసినా అంటే చేదుని ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి జలుబు చేయదు. దగ్గు, జలుబు ఇట్లాంటివి ఉంటే కూడా కొంచెం ఏదైనా బ్యాక్టీరియా ఉన్న అట్లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి అని చెప్తారు. పంచదనం అంతా ఎక్కడా లేదు, ఇక్కడే ఉందన్నట్టు ఉంది మనకి వాతావరణం. అందుకే ప్రతి ఇంటికి ఒక వేప చెట్టు పెట్టుకుంటుండే ఇంతకు ముందు. మనకి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో బతుకుతున్నానుగా, వేప చెట్టు అనేది వెతుక్కొని పండుగ వస్తే బయట ఉరుక్కొని ప్రతి ఇంటికి ఒక చిన్న వేప చెట్టు అన్న వేసుకున్నాం అనుకోండి, అంటే దానంత మంచి ఇంకోటి ఉండదు. చిన్నప్పుడు పింపుల్స్ ఉన్నాయని వేప అది నూనె పెడితే కళ్ళ నుంచి నీళ్ళు ఎట్లా గారినాయంటే అట్లా గారినాయి. అంత పవర్ అనమాట. ఇది తీపి నీళ్ళు పోయాలన్నమాట. కొంచెం అంటే తీపి నీళ్ళు అంటే బెల్లం కలుపుకొని ఆ నీళ్ళు పోసేసుకోవాలి ఇందా. ఎందుకంటే ఇంకా నీళ్ళు పోసి పెడితే కొంచెం ఇక కదలకుండా కూడా ఉంటాయి. పొద్దున మంచిగా మా ఇంటి దగ్గర అన్ని పూలన్నీ కోసుకొని వచ్చి, న్యాచురల్ ఏం కొనలేదు ఈరోజు నేనైతే. అన్ని దేవుడికి ఇంట్లోవి అన్నీ కోసి పెట్టిన అనమాట. ఇది మల్లెపూలానే ఉంటుంది, మస్తు పూస్తే ఈ పూలు అయితే మల్లెపూలు కాదు ఇవి. ఇది ఒక వైట్ మందారాల టైప్ అనమాట. ఒత్తి కూడా ఎట్లా వేసుకోవాలో చూడాలి. ఒత్తి ఇట్లా సైడ్కి వేస్తే మొత్తం పొగ మీద మూడబడుతుంది.
గట్ల మీద పొలాల్లో గట్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇరుకైన బిల్డింగ్ల మధ్య ఉండి అప్పుడప్పుడు ఇట్లా వస్తే ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది మనకి. చల్లగాలి, ప్రకృతి. డ్రిప్పింగ్ అని పెడతారు, ఇట్లా అంతా వాటర్ అనేది పోతుంది. ఇక 24 hours కరెంట్ కదా, మంచిగా వాళ్ళకి బోర్ వేసుకుంటే వాటర్ డైరెక్ట్గా సొంతంగా వచ్చేస్తాయి అన్నమాట. ఏదో 10 రోజులలో వండుతాయా, పెద్దగా అవుతాయా, 20 రోజులు. ఇంకా చిన్న చిన్న పచ్చి టమాటాల పచ్చడి కూడా మస్తు ఉంటుంది. పత్తి వేయడానికి 3 lakhs అవుతుందంట మొత్తం. అవుతున్నా చూడండి ఎంత రేట్లు పెడుతుంది. ఒక ఎకరానికి 3 లక్షలు ఈ పత్రి కట్టడానికి. మోతుకాకులు దాంట్లో ఇదే ముఖ్యమంట. కొత్త ఉడుకుతుంది చికెన్, వేడిగా తిన్నాం మనం. చికెన్ రైస్ కూడా చికెన్ తినండి మేడం, ఎట్లుందో చెప్పండి. అడి మీద పడుతుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.